తిలక్ వర్మ లాడీ పెరోల్. చెప్పండి. నీకు శ్రీశైలం తెలుసా? హైదరాబాద్ పక్కన ఉంది. ఇక్కడ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడి నుంచి బస్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు. నేను ఆ శ్రీశైలం గురించి అడగలా. ఇదిగో చూడు, ఖైదీ తిలక్కి షాడో పోలీస్నే. నమస్కారం అండి. ఆ తిలక్ నేను రమ్మను. హత్య చేసి లోపలికి వెళ్ళడం, లీవ్ పెట్టి బయటికి రావడం. అది జైలా స్కూలా? వెళ్ళి ఆ హంతకుండా రమ్మని చెప్పవయ్యా. నేనేనండి తిలక్ వర్మ. నువ్వెంత హైట్ ఉంటావు? 6 అడుగులు. అమ్మో, 6 అడుగుల. ఈ రోజు నుంచి నా షాడో మీకు అవసరం లేదు. మీ షాడోలోనే నేనుంటాను. నన్ను బాగా చూసుకోండి. రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలని తెలీదా? ఆఫీసర్ రాకుండా నేను రాకూడదు. రాత్రి తాగింది ఎక్కువ, నేనే లేట్ అయినట్టున్నాను. స్టేషన్లో ఎవరైనా అడిగితే నువ్వు ఇలా చెప్పకూడదు. ట్రాఫిక్ అని చెప్పాలి. ఏమని చెప్తావు? ట్రాఫిక్ ట్రాఫిక్. నేను సరిగ్గా తినే టైంకి గూర్ఖాలు వచ్చేస్తాను. గూర్ఖానా? మనం సంతోషంగా ఉన్నాం. ఓ 5 రూపాయలు చూపించయ్యా. పోలీస్ అధికారి. పోలీసుని ఇంత జుట్టుతో నేను ఎప్పుడు చూడలేదే. నువ్వు గూర్ఖా అన్నందుకు కూడా నాకు బాధ లేదు. నీ కుటుంబం సంతోషంగా ఉంటే 5 రూపాయలు ఇస్తావా? కామెడీ పోలీసు. వంట అయిపోయింది, నువ్వు మాత్రం రా. నువ్వు వెళ్ళి వస్తాను. అమ్మన్నవి ఏవి మనసులో పెట్టుకోకండి. కొన్ని జేబులో పెట్టుకోమంట. తిలకనా ఎవరు రాడే? వస్తా అన్నా. సరే. ఏంటి వచ్చి రాగానే వేసారా? అయ్యో, నేను వచ్చాననే కోసారండి. అందుకే ఇంత స్మెల్? అది చారు. చారుకే ఇంత స్మెల్ వస్తుందా? నాటుకోడి చారు. అయితే చారులో కూడా నాన్ వెజ్? లోపల రొయ్యల వేపుడు, బొమ్మిడాయల పులుసు, మటన్ బిర్యానీ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ పల్లెంలో పెట్టుకు తింటావా, లేక తాంబూల పల్లెంలో పెట్టుకు తింటావా? మీరు ముద్ద తింటారా? నేనా? పూజ ఎంతసేపు చేస్తాను? తృప్తిగా భోంచేసే వరకు పూజ చేస్తాను. మరైతే ఈరోజు ఆయుధ పూజే. రావర్మా, ఇది మన ఇల్లే, సిగ్గుపడకుండా రా. అన్ని వడ్డించేసారా? వై మమ్మీ, ఆకు ఎంత స్మాల్ గా ఉంది. ఉన్న దాంట్లోనే ఇదే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని తెలుసుంటే లుంగి కట్టుకొచ్చేవాడిని. పెట్టండి పెట్టండి. మెల్లిగా బాబు, మారుతుంది. అవును మమ్మీ, ఇది మటనా లేక మేక మాంసమా? బాబుకి ఆ బ్రెయిన్ కొచ్చి పెట్టాము. ఆయనకి లేదా? ఏం లేదులే బాబు, నేను. ఇదేంటి కుందేలు మాంసమా? నా మనవరాలు బాబు. మనవరాలు? ఐటమ్స్ పక్కన ఉండడం తెలియలేదు. బాబా, బొవ్వు తింటావా అమ్మా? నేను తింటా. ఇదిగో బాబు, నీళ్ళు తాగుతావా? నువ్వే తాగు. నీ మనవరాలుగా అచ్చం నిన్నే పుణికి పుచ్చుకుంది. దూరంగా ఉండి మింగేస్తాడు. ఏంటి అప్పుడే వైట్ రైసా? కొంచెం చారు టేస్ట్ చేస్తావా? టేస్ట్ కోసం అయితే వేయండి. మిరియాలు బాగా దట్టించినట్టున్నారే. పోయండి. ఎక్కడికి జారుకుంటున్నావు? ఎక్కడికి జారుకున్నా వదిలిపెట్టినావు. లోపలికి రా. లోపలికి రమ్మంటుంటే పోలీసు నుంచే తప్పించుకోవాలని చూస్తున్నావా? బ్లడీ చారు. నువ్వు తింటూ ఉండు బాబు, ఇప్పుడు వెళ్ళు వెళ్ళు. అమ్మా, ఎక్కడమ్మా? ఉండరా, వచ్చేస్తుంది. వచ్చే టైమే. ఏం చేస్తున్నావమ్మా? ఆ మనిషి జైలుకి వెళ్లే రోజుల్ని లెక్క పెడుతున్నా. బాయ్. రే తిలక్, నడిచొస్తోంది, వినిపిస్తుందా? తల్లి, నీకు ఇష్టమని బాక్స్ లో పూరి పెట్టాను, మొత్తం తినేయాలి. ఓకే తింటానులేమ్మా. బాయ్. రే నానా, నీ కూతురు గొంతు. బండి తీసుకొచ్చి ఇంటి ముందు అడ్డగా ఆపుతావా? అయ్యో ఏంటమ్మా, నీతో రోజు ఇదే గోల్ అయిపోయింది. దూరంగా ఆపితే డబ్బులు ఇస్తున్నా కదా, గుమ్మ ముందు ఆపు అంటావు. గుమ్మ ముందు ఆపితే ఇక్కడెందుకు ఆపావంటావు. నీ మనవరాలికి ఎక్కుతుంది. ఏదో బస్సు ఓనర్లు అరుస్తున్నావు. త్వరగా రా, వచ్చి కూర్చో. ఏమయ్యా వర్మ, వాడు నా కొడుకు. నువ్వు టాటా చెప్తున్నావేంటి? స్టేషన్కి వెళ్దామా?
ప్రతిదీ నోట్ చేస్తున్నారేంటి? నీకు మారే ఉద్దేశమే లేదారా? నేనేం తప్పు చేశానండి మారడానికి? సైకిల్ దొంగలించడం తప్పు కాదా? అయ్యో మేడం, అది దొంగతనం కాదు. కొత్త సైకిల్ తాళం వేయకుండా బయట ఉంది. లోపల చూస్తే చాలా కార్లు ఉన్నాయి మేడం. అందుకే వాళ్ళకు వద్దనుకుని బయట పెట్టేశారామని తీసుకొచ్చేసాను. కొట్టనంటే కొట్టండి మేడం. కంగ్రాచులేషన్స్ రీజాయిన్ అయినందుకు. మేడం ఇతను పెరోల్ ఖైదీ తిలక్ వర్మ మేడం. నమస్కారం మేడం. ఎన్ని గంటలకు వచ్చి సంతకం పెట్టాలి? వచ్చే దారంతా ఫుల్గా ట్రాఫిక్ మేడం. రోడ్డు వేస్తున్నామన్న పేరుతో వేసిన రోడ్నే 9ంటికి మేడం. నాకే వినిపించలేదయ్యా. 9ంటికి మేడం. ఇప్పుడు టైం ఎంత? 9:30 మేడం. సార్ ఎప్పుడు వచ్చి సంతకం పెడతారని అందరం వెయిట్ చేస్తూ ఉండాలా? సారీ మేడం. రేపటి నుంచి 9 గంటలు దాటి 1 నిమిషం లేట్ అయినా నీ పెరోల్ క్యాన్సిల్ అయిపోయినట్టే. అర్థమైందా? నేను అలర్ట్గా ఉంటాను మేడం. ఉదయం 7 గంటలకే లేపేస్తాను. హలో, ఓయ్ తిలక్, ఆవిడంటే చేసేస్తుంది. నువ్వు ఉదయం 6ంటికి నన్ను లేపే. అందరూ వేడివేడిగా పూరీలు చేయమని చెప్పు. మేడం అవుట్. బయటే ఉన్నాను కదా మేడం. ఉత్తికేస్తాను. ఆరబెట్టేస్తాను మేడం. అయ్యా, పెరోల్ కేసు నేనే షాడో పోలీసుని. 24 గంటలు షాడో పోలీస్ మీతో ఉండడానికి కారణం మీ రక్షణ కోసమే. సంతకం పెట్టండి. ఎక్కడ మొదలెట్టాడు? జాగ్రత్తగా ఉండాలి. సారీ సార్, ఎక్స్క్యూజ్ అనుకున్నాను. సారీ. తిలక్ తిలక్, మంటపం రోడ్లో చెట్టు పడిపోయిందంట. స్కూల్ బస్ రాదంట. అయ్యయ్యో, మరి మాల ఎలాగమ్మా స్కూల్కి వెళ్తుంది? నడిచే వెళ్ళాలి బాబు. కావాలంటే ఓ పంచే, మన బండి తీసుకెళ్లి దాని స్కూల్లో దింపేసి వస్తావా? ఆ. మా నీ కూతురు నడిచి వెళ్తుందని చెప్తున్నా. నువ్వు వెళ్తే తనివి తీరా చూసుకోవచ్చు. వెళ్ళు. అవును కదా. నేను నేను రై, ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నావు? ఆగు ఆగు. అయ్యా, పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి వాడిని. కొట్టు, సరేనా? కొట్టు. అలా కొట్టు. రై ఆనందరాజు, ఏంట్రా నువ్వు చేస్తావు? అయ్యో, తలేమని కరెంట్ స్తంభాన్ని కట్టేశారే. ఎరా, ఆటో డ్రైవర్ పోలీస్ బాబు. ఫ్లాష్ బ్యాక్ గురించి మీకు ఏంటి తెలీదు. బాబు, అయ్యయ్యో. నిన్న చూసిన దానికంటే బాగా చిక్కిపోయావే. అయ్యో, సిక్స్ ప్యాక్ కోసం డైటింగ్ చేస్తున్నా. అవన్నీ మనకెందుకు చెప్పు. నువ్వు రొయ్యల లాలీపాపు తిన్నావా? లాలీపాప్ సపరేట్ గా తిన్నాను, రొయ్యలు విడిగా తిన్నాను. రెండు కలిపి తినలా. కదా, అయ్యో, అమ్మ నీకు రొయ్యలు లాలీపాపు కలిపి పెడతాను దా. రెండు కలిపా? అవును. అయ్యో, రా. అన్నగారు ఆటో చించేశారే. వర్మ, నువ్వు తినవా? మీరు తింటూ ఉండండి, ఆకు ఒక తీసుకొస్తాను. సొన్నం కొంచెం ఎక్కువ అడుగు. అన్నగారి నోట్లోంచి రక్తం వస్తుంది. భాష అయ్యో, ఎవరు? సుమ్ది, ఎవరు? నెంబర్ 24. బాబు, కొత్త ఎస్వికే స్కూల్కి ఎలా వెళ్ళాలి? కన్నమ్మ కన్నమ్మ చూసానే నిన్ను, నా కళ్ళ నిండుగా చూడాలమ్మా. కన్నమ్మ కన్నమ్మ చూసానే నిన్ను, నా కళ్ళ నిండుగా చూడాలమ్మా. కన్నీరేమో గంగై పొంగి మూగనైపోయానే ఇన్నాళ్ళుగా. నీ బుల్లి పాదాలు నా గుండె మీద పడలేదే నాడు నా ప్రాణమా. పాషాణంలా పడి ఉన్నానే, నీ బ్రతికుంది నీ కోసమేనే. బంగారు తల్లికి నా మీది కోపాలు తరిగేనా తరిగేనా. అన్నా 4 టీలు. కానీ జాలీగా ఉంది కదా. మావా, వర్షం పడుతుంది, కొంచెం దగ్గరికి వచ్చి నిలబడొచ్చు కదా. ఎవరు, నేనా? నిన్నేరా, కొంచెం దగ్గరికి రావచ్చు కదా. ఓహో, దగ్గరికి వస్తే సరిపోతుందా మావా? సరిపోలేదే, ఒక్కసారి అలా చూడు. దేన్ని చూడాలో అర్థం కావడం లేదు. రేయ్, ఏమన్నావురా? ఏ పోనీ దేన్ని చూడాలో నువ్వు చెప్తావా? చెప్పండి మావా. వాళ్ళతో మనకేంటి మాటలు? రా వెళ్దాం. మామ కోపం వచ్చినట్టుందిరా. మాలక్క, ఆగు మాలక్క. ఏంటక్క, వాళ్ళని ఏమనుకుంటూ వచ్చేసావు? నేనైతే మా నాన్నతో చెప్పి వాళ్ళని కొట్టించి పోలీసులకి పట్టించేదాన్ని. ఇప్పుడు నువ్వెందుకు అదోలా ఉన్నావు? వాళ్ళంతే, నువ్వురా.
తను చెప్పినట్టు మా నాన్న కనుక ఇక్కడ ఉండుంటే వాళ్ళని ఊరికే వదిలిపెట్టేవారు కాదు కదా. రేయ్, నేను ఎంతో ట్రై చేస్తున్నాను, ఈ అమ్మాయి మాత్రం పడ్డం లేదు. ఎలాగోలా లైన్లో పెట్టాను. నాతోనే ఉంటావు కదా, చూస్తూ ఉండు. రేయ్, రేయ్, ఒకవేళ ఆ అమ్మాయిని పడేసాను అనుకో, నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి. ఏయ్, రేపు ఇక్కడికి వస్తాను, వచ్చినప్పుడు దేన్ని చూడాలని చెప్పాలి, అర్థమైందా? రోడ్డు మీద రౌడీజం చేస్తాను. మామా మనల్ని కొట్టుకోడురా. సార్ సార్, ఇతనే సార్ మమ్మల్ని కొట్టింది. తలుపు తెరవండి. రే రండ్రా, బయటికి రండి. ఓసారి బాగా చూసి చెప్పు. సార్, నాకు బాగా తెలుసు సార్, ఇతనే సార్ కొట్టింది. కావాలంటే ఆ కొట్టుకొచ్చి అడగండి సార్, అక్కడ అందరూ చూశారు. ఏమయ్యా, ఒక పోలీసోడు నీతో ఉన్న పెద్ద పోటీగాడ్ల నడి రోడ్డు మీద పిల్లల్ని కొట్టావు? సార్ అది వాళ్ళు. ఏంటయ్యా సాగదీస్తున్నావు? ఇన్స్పెక్టర్ మేడం రాని, ఈ రోజుతో నీ పెరోల్ అయిపోయినట్టే. సార్ 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 14 ఏళ్ళ తర్వాత నిన్నే సార్ నా కూతురు మొహం చూశాను. నేను వింటుండగా నా కూతురితో ఎంత అసభ్యంగా మాట్లాడాడో తెలుసా సార్? సార్ కాదు సార్, ఏదో తెలియదు. ఒక్క క్షణం, తెలుసో తెలియకో చేసిన తప్పు వల్లే సార్ మేము లోపల నరక వేదన అనుభవిస్తున్నాం. మా కుటుంబాలు బయట సురక్షితంగా ఉంటాయని నమ్ముతున్నాం, కానీ అలా లేదని తెలిసినప్పుడు ఏం చేయమంటారయ్యా? అడిగినప్పుడు ఏదో చిల్లర కూడా ఉన్నారు. ఆడపిల్లలు నేర్పిస్తారా? అది స్కూల్ పిల్లలు ఆడపిల్లలు నేర్పిస్తారా? చంపేస్తారా? తిలక్, అయ్యా వీళ్ళ మీద ఇప్పుడే యూటీసింగ్ కేసు పెట్టగలను, కానీ మీ పెరోల్కి ప్రాబ్లం వస్తుందని ఆలోచిస్తున్నాను. అలాగని వీళ్ళని లోపల ఉంచలేను, రిలీజ్ చేసే తీరాలి. మీరు వాళ్ళ మీద మళ్ళీ చేయి చేసుకోకండి. సరేనయ్యా.